హాయ్ గైస్, రాజాసాబ్ మూవీ కోసం అని చెప్పి ఆల్మోస్ట్ 1 అవర్ అడ్వెంచర్ చేసినాం మేము రోడ్డు మీద. ఆ స్నోకి ఏం కనిపిస్తలేదు సరిగ్గా, కార్ కూడా స్కిడ్ అవుతుంది. అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే రాజాసాబ్ మూవీకి. ఫస్ట్ డేనే వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, మేము ఉండే ప్లేస్లో టికెట్లు దొరకకపోతే 10 days బ్యాకే ఫుల్ అయిపోయినాయి మేము ఉండే ప్లేస్లో. ఫస్ట్ డే ఫస్ట్ షో లేదు, సెకండ్ షో లేదు, థర్డ్ షో లేదు, ఏ షోలో మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి. అంతమంది బుక్ చేసుకున్నారు. సో మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక వేరే పక్కన దగ్గరలో ఉన్న సిటీస్లో ట్రై చేస్తే, అది కూడా 1 hour దూరంలో ఉన్న సిటీలో ఫస్ట్ డే మాకు సెకండ్ షో దొరికింది. ఫస్ట్ షో కూడా దొరకలేదు. సరే ఇంకా ఫస్ట్ డే ఎట్లయినా చూడాలని, సెకండ్ షో అయినా ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి బుక్ చేసుకున్నాం. ఈరోజు ట్రావెల్ అయ్యేటప్పుడు స్నో యూకేలో ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్లో, ఇంకా మేము ఉండే ప్లేస్లో ఇంకా ఎక్కువ స్నో పడుతుంది, సివియర్ స్నో. మీకు చూపిస్తా ఎంత స్నో పడుతుంది అనేది. చూడండి, ఫస్ట్ వర్షం లాగా స్టార్ట్ అయింది. చాలా కాన్ఫిడెంట్గా వర్షం అనుకున్నారు కదా, కాదు స్టార్టింగ్లో నార్మల్ స్నోనే అనుకున్నాం, కానీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఆల్మోస్ట్ కార్ టైర్ స్కిడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ స్లోగానే వెళ్ళడం వల్ల సేఫ్గానే అయింది జర్నీ మాత్రం. బట్ ఫ్రెండ్స్తో వెళ్తే సేఫ్ కాకపోయినా పర్లేదు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంతమంది మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు ఈరోజు రాజాసాబ్ కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మేము ఒడియన్ ల్యూక్స్ థియేటర్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇంకా ఎక్కువ స్నో పడుతుంది, మీరు చూడొచ్చు. మీకు కనిపిస్తుంది అనుకుంటా ఎంత 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 స్నోనో. వితిన్ 10 seconds లోపే ఇంత స్నో పడిపోయింది. అయినా సరే ఈరోజు రాజాసాబ్ మూవీ ఫినిష్ చేసే పోతాం. మేము వచ్చేసరికి ఈ కార్ ఆల్రెడీ పెట్టే 20 seconds అయింది. అప్పుడే చూడండి ఎంత స్నో ఉంది మీద. మేము 3 hours, మోర్ దెన్ 3 hours లోపలనే ఉంటాం. వచ్చేసరికి ఇంకెంత కార్ పొజిషన్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు ఆ తర్వాత చూపిస్తా. ప్రజెంట్ అయితే 7 o'clock అవుతుంది. ఆఫ్టర్ 8 ఇంకా స్నో సివియర్ కాబోతుందంట. ఇక్కడ ఏమో సివియర్ స్నో, లోపల థియేటర్లో సివియర్ అరుపులు ఉండబోతున్నాయి. రాజాసాబ్ ప్రభాస్ మూవీ, 3 హీరోయిన్లు, హారర్ అంట, కామెడీ అంట, అన్నీ ఉండబోతున్నాయి అంటున్నారు. ఇక్కడ సివియర్ స్నో, అక్కడ సివియర్ అరుపులు. వెయిట్ ఫర్ ద రియాక్షన్స్ ఇన్ ద థియేటర్. ఎర్లీగా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల ఎర్లీగా థియేటర్ దగ్గరకు వచ్చాం. సో 15 minutes టైం ఉంది మాకు. ఈ 15 minutes వేస్ట్ చేయడం ఎందుకు, కడుపులో ఏదో ఒకటి వేసుకుందాం. పక్కనే KFC కనిపించింది. చలో వెళ్ళి వింగ్స్ ర్యాప్ ఏదో ఒకటి తిందాం అని చెప్పి వచ్చాం. 15 minutes అనుకున్నాం, కానీ 10 minutesలో ఫినిష్ చేసేసాం. చూడండి, లాస్ట్ ఒక వింగ్ ఉంటే ఇంకా అది ఎవరికి పోక పడేయాల్సి వచ్చింది. మొత్తం మీద స్నో పడడం వల్ల మొత్తం దులుపుకొని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. Yeah, we go. Yeah, Rajasab, right? Do you enter? Yeah, Rajasab. Yeah, we're going to Rajasab. We're going to first show. Yeah, first show. అర్జెంట్గా 3 లక్షలు అవసరం. పెట్టితే పడిపోతుంది, లేకపోతే పడి. మేమైతే రాజాసాబ్ మూవీ చూడడం జరిగింది. ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ మూవీ, మారుతి డైరెక్టర్, అండ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాలవిక మోహన్, ఇంకొక ఆమె కూడా ఉంది, ఆ పేరు కరెక్ట్ తెలియదు కానీ సారీ ఫర్ దాట్. సో ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. చాలా స్టంట్లు చేస్తూ మూవీ చూడడం జరిగింది, ఎందుకంటే బయట యూకే వెదర్ చాలా దారుణంగా ఉంది ఈరోజు. దారుణమైన స్నో, ఎక్కడ పట్టినా ఫుల్ స్నో. సో కార్ స్లిప్ అవ్వడం, వెదర్ కాస్ట్ కూడా కరెక్ట్ లేదు, అక్కడక్కడ స్టార్మ్స్ ఉన్నాయి. అయినా సరే ఖచ్చితంగా రాజాసాబ్ మూవీ చూడాలి. తీసుకొచ్చానా లేదా? ఓకే, దేవుడి దయ వల్ల సేఫ్గా వచ్చాం. కార్ స్కిడ్ అయింది, అయినా తీసుకొచ్చా. అక్కడక్కడ స్కిడ్లు అయినాయి. సో అందుకే చెప్తున్నా, చాలా స్టంట్ల ద్వారా మేము వెళ్ళడం జరిగింది, రావడం జరిగింది. కేవలం ఈరోజు వర్క్కి కూడా వెళ్ళలేదు మేము, ఎందుకంటే ఆ రీజన్ తోటే అని చెప్పానులే. కానీ బట్ మూవీకి మాత్రం అలాంటి రీజన్స్ ఏం అడ్డు రాలేదు. ఖచ్చితంగా వెళ్ళాలని, ఎన్ని స్టంట్లు జరిగినా సరే రాజాసాబ్ మూవీ చూడాలి. ప్రభాస్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నాడు, ఎలా ఉండబోతున్నాడు, ఆ ఎగ్జైట్మెంట్తో మూవీకి వెళ్ళామన్నమాట. సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కడా తగ్గలేదు. మూవీ అనుకున్నట్టే కొంచెం డిఫరెంట్గానే ఉంది. ప్రభాస్ లుక్స్ కానీ, 3 హీరోయిన్స్, సాంగ్స్ కానీ, అతని యాక్షన్ సీన్స్ ఎక్సలెంట్ లెవెల్ అనమాట. చాలా రోజుల షర్ట్లు వేసి లుక్, ఆ కలర్ఫుల్ షర్ట్స్, ఆ సాంగ్స్, ఆ లొకేషన్స్, చాలా రోజుల తర్వాత ప్రభాస్ని డిఫరెంట్ జోనర్లో చూస్తాం అనమాట. అంతా కంప్లీట్ యాక్షన్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కాకుండా కామెడీ,
సెంటిమెంట్స్, అన్ని హీరోయిన్స్, రొమాన్స్, అన్నీ ప్రతిదీ, హారర్, ఫ్యాంటసీ, ఆల్ ఎలిమెంట్స్ కవర్ చేసిన మూవీ ఇది. సో ఓవరాల్గా అయితే మనం మంచి మూవీ ప్రభాస్ నుంచి. ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, ప్రభాస్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. ఆ లుక్స్కి కానీ ఆ స్టోరీకి ఆ కట్అవుట్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్సలెంట్ స్టోరీ కూడా బాగుంది. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ల్యాగులు తప్పితే నైస్ స్టోరీ. ఇంతకుముందు తీసిన మారుతి మూవీస్కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడక్కడ మారుతి టచ్ కనిపిస్తుంది కానీ చాలా ఇంప్రూవైజేషన్. అసలు మారుతియే తీసాడా అనిపించింది. ఇంతకుముందు ప్రేమ కథ చిత్రం కానీ, బస్ స్టాండ్ కానీ, బస్ స్టాప్ సంథింగ్ డిఫరెంట్ సినిమాలు తీశాడు. ఆ సినిమాలకి డిఫరెంట్గా ఈ సినిమా ఉందన్నమాట. తీయడం కూడా నెక్స్ట్ విజువల్స్ అయితే సూపర్ విజువల్స్. అక్కడక్కడ మనకి ఏఐ కూడా యూజ్ చేసినట్టు అనిపించింది. ఇంప్రూవైజేషన్స్ కానీ బాగుంది. విజువల్స్ పరంగా అయితే ప్రభాస్ని చూపించిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్. కట్అవుట్ బాగుంది. కట్అవుట్ అంతా హీరోయిన్ కూడా సరిపోలా. యాక్షన్ సీన్స్లో మనోడి స్లో మోషన్ షాట్లు అన్నీ ఎక్సలెంట్గా వచ్చినాయి. సో మీకైతే ఎక్కడ అంటే తగ్గినట్టు అనిపించదు. ప్రభాస్ని ఎక్కడ లేపాలో అక్కడ లేపి కూర్చోబెట్టాడు. అసలు నిధి అగర్వాల్ కాడ సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నిధి అగర్వాల్ కాడ నాకైతే బాగా నచ్చింది. హీరోయిన్స్ ని కూడా డామినేట్ చేస్తాడు సాంగ్స్లలో, అంత బాగా చూపించారు. అసలు వేరే అదంతా మైండ్ బ్లోయింగ్. సినిమా మొత్తం చాలా బాగుంది. కానీ మీరు అంతా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కొంచెం ఎక్కడ అనిపించింది అంటే ఆ నాయనమ్మ కూడా కొంచెం స్లో అనిపించింది. మూవీ మాత్రం ఓవర్ సెంటిమెంటల్ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. మంచి కామెడీ సీన్స్, హీరోయిన్స్ ని 3 హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేసేస్తారు ఫస్ట్ హాఫ్ లోనే. ఒక్కొక్క హీరోయిన్ దగ్గర ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటాడు అనమాట. అంత బాగుంది. మంచి మంచి కామెడీ సీన్స్ అయితే బాగా చేశాడు. ఎలాంటి స్పాయిలర్స్ తర్వాత ప్రభాస్ లో అంటే వేరే డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ కామెడీ సీన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రభాస్ ని చూస్తారు. అంటే ఒకప్పుడు బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ టైప్ లో ఆ టైంలో ఉండే ప్రభాస్ ని కొంచెం మీరు ఆ గ్లిమ్స్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అవును, ఒక్కసారికి ఆ యుగంలోకి తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ప్రభాస్ చూస్తున్నావా అన్నట్టు వేరే ఉంటుంది. కామెడీ అంతా బాగా చేశాడు. మేము అంటే సీన్లు ఎగ్జాక్ట్గా సీన్లు ఏమున్నాయో చెప్పాలనుకోవట్లేదు, స్పాయిలర్ అయ్యిద్ది అనమాట. మీరు కూడా చూడాలి, మీకు కూడా ఎలా ఉందో మీరు కూడా అదే ఫీల్ తోటి మీరు కూడా థియేటర్స్కి వెళ్ళాలి. కాబట్టి ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే మా జెన్యూన్ ఒపీనియన్ చెప్పడానికి మేము వచ్చాం ఇక్కడికి. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉన్నాయో మేము కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే మేము వచ్చే దారిలో మనోడు పక్కన కూర్చొని రివ్యూలు పెట్టాడు, ఊరక చూస్తూ ఉన్నాం. కానీ ఎవడెవడో వరస్ట్ మాట్లాడుతున్నారు కానీ వాడు సరిగ్గా చూసాడో లేదో సినిమా. కొన్ని రివ్యూలు చూసినాం మేము, మరి కావాలని ఏదో చెప్తున్నట్టు, వాళ్ళ రీచ్ కోసం ఏదేదో చూస్తున్నారు. ఏదో ఆది పురుష్ అని, రాధేశ్యామ్ అని ఏదేదో కంపారిజన్ చేస్తున్నారు. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంత నెగిటివ్ అయితే మూవీ అయితే అస్సలు లేదు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకే తెలియదు. ఎవడో చెప్పిన మాటలు అయితే అసలు మాకు అసలు ఎక్స్పీరియన్స్ చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బట్ మాకు అనిపించింది, మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మూవీ అయితే బానే ఉంది, సూపర్, చూడొచ్చు మీరు. మంచి మూవీ. ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కామెడీ అయితే సూపర్ ఉంది ప్రభాస్ది. మీకు అక్కడ బాగా నచ్చుతుంది కామెడీ, అంటే డిఫరెంట్ గా చూస్తారు ప్రభాస్. అన్ని జోనర్స్ టచ్ చేసారు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇప్పుడు వైలెంట్ చూస్తారు ప్రభాస్ లో, కానీ ఇప్పుడు కామెడీ చూస్తారు. ప్లస్ మీకే కొత్తగా అనిపించింది. మీకు డైరెక్టర్ మోస్ట్లీ హారర్ ఫ్యాంటసీ అని యూజ్ చేసిండు. బట్ ఇందులో మనకి ఎస్పెషల్లీ మంచి ఎలిమెంట్ ఏదైనా ఉందంటే సైకాలజీ గురించి కొన్ని పాయింట్స్ వస్తాయి, హైలైట్ పాయింట్స్. అంటే మన బ్రెయిన్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాటి గురించి మంచి పాయింట్లు ఉంటాయి అనమాట. కొంచెం డిఫరెంట్ గా, అంటే వేరే ఏ మూవీస్ లో మనకు కనిపించని ఎలిమెంట్స్ అక్కడ యాడ్ చేసారు. అది కొంచెం ఆశ్చర్యం కలిగించింది అనమాట. అంటే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు ట్రైలర్లో కానీ, ఇంకెక్కడైనా కానీ, డైరెక్టర్ కానీ ఎవరు దీని గురించి చెప్పలేదు. సో హారర్ ప్లస్ సైకాలజీ రెండు మిక్స్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టచ్ వచ్చింది మూవీకి. అక్కడ బాగా అనిపించింది. మనకి సైకాలజీ గురించి అని చెప్పినాం కదా ఇందాక, మనకి ఇందులో హిప్నటిజం గురించి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ప్యారలల్ వరల్డ్ గురించి, అంటే మనం ఈ వరల్డ్లో ఉంటూనే ఇంకో వరల్డ్ గురించి ఎట్లా థింక్ చేయాలని, దాని గురించి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. అండ్ ప్రభాస్ యాక్షన్ సీన్స్ దగ్గరకు వస్తే, క్రొకడైల్ ఫైట్ మీరు ట్రైలర్లో చూసి ఉంటారు, ఒక చిన్న షాట్, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓన్లీ ప్రభాస్కే సెట్ అవుతాయి. ఎందుకంటే క్రొకడైల్ని ఒక ఏదో చిన్న కుక్క పిల్లని పట్టుకొని వేసి కొడతాడు అనమాట. అది ఇంకా వేరే హీరోకి సెట్ కాదు. ఆ కట్అవుట్కి, ఆ బాడీకి, దానికే సెట్ అయిపోయింది. అంత బాగుంది ఆ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మారుతి
కొట్టేసిన ఆ సీన్కి అయితే. ఇంకొకటి ఏమో ఒక 10 మంది గ్యాంగ్ తోటి 2 బైకులు ఇట్లా పట్టుకొని ఇసిరేస్తాడు. అలా అదైతే ఇంకా వేరే మాస్, అది మాస్, కంప్లీట్ మాస్. రెబల్ నాకు ఒక 1 మూమెంట్లో ఆ రెబల్ నడుచుకుంటూ వచ్చే షాట్ గుర్తొచ్చింది. ప్రతి యాక్షన్ సీన్లో స్లో మోషన్ షాట్లు ఉంటాయి అనమాట, నడుచుకుంటూ స్టైలిష్గా వస్తుంటాడు. హైలైట్ సెట్ అయినాయి అవి మాత్రం. అది ఆ వాకింగ్ స్టైలే వేరు ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్ వాచ్, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ, మిస్ అవ్వకండి. సో ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం. సో ఇలాంటి మూవీకి వెళ్తాం మేము, ప్రతి దానికి రివ్యూ ఇస్తాం. సో మీకోసం అంటే మేము మా ఆనందానికి మేము మూవీ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం చాలామంది మూవీ ఎలా ఉందో తెలుసుకొని ఒకసారి వెళ్దాం అనుకుంటారు, కాబట్టి జెన్యూన్గా ఒకసారి మూవీ ఎలా ఉంది మేము చూసి మీకు చెప్తే మీకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో ఇలాంటి రివ్యూస్ కోసం ఏదైనా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, మా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. సో ఆ రివ్యూ మీరు చూసి మీకు కూడా చూడాలనిపిస్తే మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. See you.